హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు గోధుమ పిండితో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో అయిపోతుంది రెసిపీ అనేది. ముందుగా బెల్లం అనేది 1 కప్పు వరకు తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వరకు బెల్లం, అలాగే కప్పున్నర వరకు నీళ్లు పోసుకుని స్టవ్ అంటించి బెల్లం కరిగేంత వరకు మాత్రమే హీట్ చేసి స్టీనర్తో వడకెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక స్టవ్ అంటించి బాండి హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. రిఫైండ్ ఆయిల్ ఏదైనా కానీ బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకుని రెండు కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం వాటర్ని ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా కలిసే విధంగా పోసుకోవాలి. మీరు పూర్తిగా ఆయిల్తోనైనా చేసుకోండి, లేదంటే నెయ్యితోనైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. చూడండి, బెల్లం వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం అంతా కూడా బెల్లం వాటర్ అంతా కూడా వీటికి పెట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మాత్రం ఎప్పుడు కూడా హైలో పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇందులో యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని చూడండి, వాండికి అసలు అంటుకోవట్లేదు కదా, మనకి ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఈ రెసిపీ అనేది దీంట్లో పెట్టేసుకుందాం. చాలా తక్కువ టైం తీసుకుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, బాక్స్లోకి ఎలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.